పట్టానా పట్రా వాళ్ళ ఎవరు వేదిక మీదకి రావద్దు. నా మాట మేరకు వేరేకి ఓట్లేసి గెలిపించినందుకు మీ అందరికీ నమస్కారాలు. ఏమన్నా మాట్లాడితే మాట్లాడరా. అందరికీ దండాలు. నన్ను అందరం ఎక్కించారు. ఈ 5 సంవత్సరాల్లో అన్నీ చేస్తాను, అన్ని పనులు చేస్తాను. మాట తప్పను. మా గుడి వారం రోజుల్లో ప్రారంభిస్తాను. 15 రోజుల్లో పనులు పూర్తి చేస్తాను. అన్ని చేస్తాను. మాట తప్పను. ఏంద్రా బయట వాగ్దానాల వార్త అవన్నీ ప్రజలకు మీరు చెప్పినాయిగా అయ్యా. అరే అవి ఓట్లేసేటప్పుడు, ఇప్పుడు కాదు. చౌదరి గారు వీధి రోడ్డు, నాయుడు గారు వీధి రోడ్డు, వీధి రోడ్డు. ఏందో పొద్దున్న ఏడుపులు మొదలు పెట్టినావు. నిన్నొద్దన్నా నీకు మైండ్ కూడా ఖరాబ్ అయినా? అదే నీ మైండే ఖరాబ్ అయింది. నిద్దట్లో కూడా వద్దంటున్నావు. నిదట్లనా? అది కళ. కళ్ళు 18 ఎన్నికలు వచ్చినాయి. మళ్ళా నన్ను భారీ మెజార్టీతో గెలిపించారు. కాదు, ఈ ఊరికి సర్పంచ్గా గెలిపించి నన్ను జనం ఎత్తుకొని ఏలలు తప్పట్లు అబ్బో ఆఫీసులోకి అడుగు పెట్టానా. చుట్టి నన్ను చూసి రా 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 అని పిలిచింది. పక్కన పెద్దోళ్ళు ఉన్నారా? మరి ఏం చేశా? మరి ఊరి కోసం రోడ్లు ఎప్పించా, పంపులు తెప్పించా, కరెంట్ తెప్పించా, ఏం చేయలేదు. కళలో కూడా మన వాళ్ళకు ఏమి ఇచ్చేయాలి అప్పాయను. మమ్మీ డాడీ అప్పుడే స్కూల్ టైం అయింది. అమ్మ బస్సు కూడా వచ్చింది. కాలమెంచు చదువుల బండి కళ్ళెమీసి వారెవరండి, కాలమెంచు చదువుల బండి కళ్ళెమీసి వారెవరండి, ర్యాంకుల వేట ఫీజుల మోత బాల్యం బలి పీఠమండి, ర్యాంకుల వేట ఫీజుల మోత బాల్యం బలి పీఠమండి. అవన్నీ స్కూల్ ఫీజు చెప్తేనే సార్ బస్ ఎక్కిస్తామన్నారు. వెళ్ళి స్కూల్ ఫీజు చెప్పా. ర్యాంకుల మోత సరే తర్వాత మాట్లాడదాం. Everybody listen to me, Ramba Tumba Rama Tumba. 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 Everybody move it. A to Z to Ekambaram, entry Chindu.
చెట్టు ఏకాంబరం ఎంట్రీ ఇచ్చిందో ఏకాంబరం ఏంటి సాంబరం ఏంటి ఏకాంబరం పొద్దున్నే తాగొచ్చావారా అన్నా సారీ నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు మా మాస్టర్ ఏం చెప్పారో తెలుసా ఏం చెప్పాడు మనిషి అనేవాడు కోడి కూరతోనే లేవాలా పశు పక్షాలతో పాటు పనిలోకి దూకాలన్నారు నువ్వు కోడి చూసినప్పుడే లేచావారా నేను అక్కనే కదన్నా నాతో పాటు చాలా మంది లేపా వాళ్ళు దిగా చాలా మంది ఎవరు గాంధీ చాపుడా బట్టి కొట్టడా వీరిద్దరే ఇప్పుడు ఈ జనానికి సూర్యేష్ చంద్రుడు వాసన వాసనొస్తుంది 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 అసలు రాలేదనా వాసన వస్తుందన్న ఆ వాసన కాదురా సర్టిఫికెట్ కోసం మనల్ని ఎత్తుకుంటూ ఎవడో వస్తున్నాడు రా సర్టిఫికెట్ 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 100 రూపాయలు 100 రూపాయలు 100 రూపాయలు 200 వస్తారే వస్తారే రెండు రోజులే టైం ఉంది అంతా తింటా 200 కొట్టు ఊగిపోతారు ఏం చేస్తున్నావు సాంగ్స్ వింటున్నా డ్యాన్స్ చేస్తున్నా ఏం చదువుతున్నావు ఇంజనీరింగ్ సెల్ ఫోన్ పాటల ఎంత మార్పు ఒక పాటలు ఏంటి గేమ్స్ వీడియోస్ మెసేజ్ చాటింగ్లు అబ్బో చాలా ఉన్నాయి అయితే నువ్వు గొప్ప యూజర్స్ ఫీలరా ఏంటి గొప్ప యూజర్స్ ఫీల్ అంటున్నా యూజర్స్ ఫీల్ అంటే ఏంటో తెలుసా గొప్ప ఇంజనీరే కదా అదే పనికి మనల్ని ఎదవని అర్థమైందా ఇంత మర్యాద చెప్తే అర్థం కదా పనికి మనల్ని ఎదవ అనేక అర్థం సెల్ ఫోన్లో చాటింగ్లు మెసేజ్లు బ్లూటూత్ అన్ని చేసుకుని టైం దొరుకుతుంది కానీ సరైన సమయానికి స్కాలర్షిప్ అప్లై చేసుకుని టైం దొరుకుతుంది ఈ ఎదవ కాళ్ళ కాడికి వచ్చాడు ఆ పనికి మనల్ని ఎదవ కాదా వచ్చింది అలా ఈ విషయం నీనాకు వచ్చింది అన్న అన్నది నన్నే కదరా నిన్ను కాదన్నా రాయల్లా ఎక్కడికి రా ఎక్కడికన్నా అడుగుతున్నా చెప్పలే మావాడికి నొప్పి వస్తుంది ఆటో కోసం పోతున్నా అంత సీరియస్ మ్యాటర్ ఇంత సింపుల్ గా చెప్తారా రాయల్లో ఏ ఆటో అంతా మంచిగా జరుగుతుంది భయపడకరా ఎంకన్నా భయమా ఎందుకు ఆడపిల్ల పుట్టిందనా పుట్టేది ఆడపిల్ల మగపిల్ల కూడా ముందే చూసుకొని ఆడపిల్ల అయితే కడుపులో చంపేసి ఆసుపత్రులు ఉన్నాయిగా తాగుపోతావా ఎక్కడేం మాట్లాడానో తెలవదు ఎదవకి ఆడపిల్ల ఇంటికి లక్ష్మిరా వెంకన్నకి ఆడపిల్లే పుడుతుంది కాదు వెంకన్నకి అబ్బాయే పుడతాడు వెంకన్న లాగే ఉంటాడు కాదు వెంకన్నకి ఆడపిల్లే పుడతాడు కాదు అబ్బాయే పుడతాడు కాదు అమ్మాయే పుడతాది అబ్బాయే పుడతాడు అబ్బాయే పుడతాడు అత్త వెంకన్నలాగే ఉంటాడు అబ్బాయే పుడతాడు అత్త వెంకన్నలాగే ఉంటాడు అమ్మాయే పుడుతుంది ఎక్కడి పిల్లలాగే ఉంటుంది అమ్మాయే పుడుతుంది ఎక్కడి పిల్లలాగే ఇది హాస్పిటల్ అనుకున్నారా మీ ఇల్లు అనుకున్నారా
అగరా ఎంతన్నా అమ్మాయి అయితే ఇష్టమా అబ్బాయి అయితే ఇష్టమా? నాకు ఎవరైనా ఇష్టమే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా నా బిడ్డేగా. తల్లి బిడ్డ ఇద్దరు చనిపోయారు. ఆ మంట్లో అసలు రక్తమే లేదు, చాలా ట్రై చేశాను. అయ్యో లక్ష్మి, అయ్యో అయ్యో ఎంకన్నా పేద పల్లె కన్నీరన్నా సావులతో సావాసం ఎన్నాళ్ళన్నాయి, సావులతో సావాసం ఎన్నాళ్ళన్నా పోయిన జన్మ పాపమా ఈ దళిత పుట్టుకే శాపమా ఏం బతుకులురా మనవి. సమాధి చేద్దామంటే కనీసం శ్మశాన వాటికలు కూడా లేవు, కాలువ గట్లకే పూర్తాల్సి వస్తుంది. రండి పోయిన జన్మ పాపమా ఈ దళిత పుట్టుకే శాపమా, ఈ దళిత పుట్టుకే శాపమా. చెప్పింది చెప్పలేదు, ఇప్పుడే చెప్పిందమ్మా. ఉన్నాయని చెప్పింది కానీ ఎక్కడున్నాయో చెప్పలేదు. తప్పలేదు, నీ ఒక్కడికే చెప్తే కాజేస్తావని చెప్పలేదు. నేను ట్రై చేస్తాను. పేరేంటి? రాజమ్మ. రాజమ్మ, రాజమ్మ అనే దేవత కూడా ఉందా? రాజమ్మ 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 మాకు పట్టు వీరవమ్మ మాయమ్మ లెక్క బిడ్డలివ్వవమ్మ, మాకు పట్టు వీరవమ్మ మాయమ్మ లెక్క బిడ్డలివ్వవమ్మ, చోటుకి పుట్టాలమ్మ దిగెళ్ళి తొమ్ముకొని సమమ్మ. రాజమ్మ 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 రాజమ్మ. ఏంటి ఏ కామరం సరిపోయిందా సాంబరం? చెప్పలేదంటే రాకపోయాయిరా. వీళ్ళందరికీ తెలియక నా దగ్గరికి వెళ్ళండి. అందరికీ ముందుగానే తెలిసిపోయిందా? ఆల్రెడీ మాకు పిలిచిపోయిందిగా. అమ్మా తల్లి, ఆ లంక బిందెలు ఆడనే చెప్పు తల్లి. లంక బిందెలు ఇస్తే మీరు ఆ నిష్టోటి ఏం చేస్తారు? నాకు ఇస్తానమ్మా, గంటలోనే పెద్ద కారు కొని పెద్ద హీరోతో భారీ బడ్జెట్ సినిమా తీసి
ఈ ఏకాంబరం ఎవరికన్నా నెత్తిలో ఉంటాడమ్మా. మన పిల్లలకి స్కూల్ బిల్డింగ్లు పెద్ద పెద్ద స్కూల్ బిల్డింగ్లు కట్టించుకున్నాం. ఏడాదిలో పనులు లేక కూడు లేక వలసపోతున్నాం. పొలాలుకొని ఉమ్మడి వ్యవసాయం చేస్తున్నాం. 2 పూట్ల తిండి లేక నా భార్య వెంట కూర్చొని ఉంటే రక్తహీనత, సరైన సమయంలో హాస్పిటల్ చేసుకోవడం, ఇక నుంచి ఏ గర్భశ్రీ ఏ బిడ్డ చనిపోవడం. మహిళలకు మంచినీళ్ళు లేక మహిళ దూరం వెళ్ళాల్సి వస్తుంది. మనోళ్ళంతా కాన్వెంట్ మొదలు పడి ఫీజులు కట్టలేక చదువు మార్పించుకోలేక సతమతమవుతున్నారు. మనోళ్ళనే మంచి పంతులు పెంచి మంచి చదువు చెప్పించుకున్నాం. మన దగ్గరే ఆస్తులు కట్టించుకున్నాం. ఆస్ట్రే కాదు, పెళ్లిళ్లకు పేరింటాలకు మంచి కమిటాలు సమకూర్చుకున్నాం. సమకూర్చుకున్నాం. మరి నువ్వు చెప్పవేం పేరయ్యా? 5 ఏళ్ళు ప్రెసిడెంట్ గా చేశాను. పెద్దోళ్ళ పాటు చెయ్యి ఎత్తమంటే ఎత్తటం, జంతమంటే జంతటం, వేలు ముద్రలు వేయటం, తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు అన్ని వాళ్ళకి. మన వాళ్ళ కోసం ఏమి చేయలేదు. ఇప్పుడు నాకు ఆ భయం లేదు. మన రోడ్లని సిమెంట్ రోడ్లు వేస్తాను, వీధి లైట్లు వేస్తాను, మన వాడని ఊరుగా మారుతాను. చాలా కోరికలే ఉన్నాయి. ఈ విషయం ఊరి పెద్దలు తెలిస్తే ఊరేస్తారు. ఇదేదో మీకు కష్టరహితమైనట్టు మాట్లాడుతున్నారు. లంకె బింది లెక్క దొరికినా అది ఊరందరి సొత్తు. వాని మీద కాదు, నా మీద కా, మీ మీదికా, మీ మీదికా, మీ మీదికి ఎందుకండి? అమ్మో జాతర వస్తుందిగా, రిహార్సల్ చేస్తున్నాం. ఇదిగో డ్యాన్స్. అమ్మోరు తల్లి ప్రేమను పంచుకుంది. లంక బిందెలు పంచుకున్నారా? లంక బిందెలా లంక బిందెలు ఏంటి? ఏరా ఊళ్ళో నాకు చాలా మంచి చూడాలి, మంచి పేరు. ఏదికి మాట అమ్మోరు తల్లి పెద్దవారు వచ్చారు. లంక బిందెలు ఎక్కడ చెప్పమ్మా. ఇంటిలో ఈశాన్యం వల్ల 7 అడుగులు లోతుంటామండి. చదవండి. అయ్యా మరి మీకు ఫోన్ చేసి చెప్పింది నేను మాట్లాడా చాలు. కథలు చెప్తున్నారా? కాదురా, బంగారు బిస్కెట్లు, వజ్రాలు, వైడూర్యాలు, మళ్ళు, మాణిక్యాలు తీసుకోరా, తీసుకోండి. ఏరా ఏకాంబరం, ఎవరికి తెలుసు? మనకి ఇంగ్లీష్ వచ్చి చచ్చేగా. ఏముందిరా ఆ పుస్తకంలో? వజ్రాలు, వైడూర్యాలు, మణులు, మాణిక్యాలు, ముత్యాలు, రత్నాలు, 1000 కోట్ల రూపాయలు విలువ చేసే నిధి ఆ పుస్తకంలో ఉంది. అవును, మీరు కూడా చదువుకుని ఉంటే కళ్ళారా చూసేవాళ్ళు. అది మామూలు పుస్తకం కాదు, దళిత గిరిజనుల బతుకులు మార్చే సప్లాన్ చట్టం. వెనకడికి ఎవడో కొండం చదివి ఎలికలు పెట్టిందట. అట్లుంది. పొద్దుటి నుంచి లంకె బిందెలు అని కొట్టుకుంది దీనికోసమేనా? ఈ చట్టాలు పథకాలు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఈ చట్టాలు ఎన్ని వచ్చినా మన బతుకులు మారుతాయి, ఖచ్చితంగా మారుతాయి. ఈ నిధి నీ సొంతమైతే నువ్వేం చేస్తావు? ఊళ్ళో సిమెంట్ రోడ్లు, వీధి లైట్లు పెంచి ఊళ్ళో సమస్యలు లేకుండా చేద్దాం అనుకుంటున్నాను మాస్టర్. ఊళ్ళో అన్ని సౌకర్యాలు, స్కూళ్ళు, మరి నువ్వమ్మా? ఇంటికి మంచినీళ్ళు పంపులు వేపించుకుంటాం. పొలాలు కొని ఉమ్మడి వ్యవసాయం చేద్దాం అనుకున్నాం. తీరుతాయి. మీరు అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా తీరుతాయి. డబ్బులు ముద్రే చేస్తావా మీ ఇంట్లో? ప్రభుత్వం ఇస్తుంది గ్రాంట్లు. ప్రభుత్వం చెట్లను పెద్దలు ఉన్నాయా? మందాకెందుకు వస్తాయి? వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఈ దేశ జనాభాలో 16% మంది మన దళితులు ఉన్నారు, 6% మంది గిరిజనులు ఉన్నారు. ప్రతి సంవత్సరం ప్రభుత్వం కేటాయించే నిధులలో ఎస్సీలకు మాత్రమే ఈ నిధులను ఖర్చు పెట్టాలి. పంతులు బడిలో పాఠాలు చెప్పుకో, ఊళ్ళో పెట్టబాకు తంతులు.
తంతులు లేవు, తంత్రాలు లేవు. ఇకపై సాగవు మీ కుతంత్రాలు. మాస్టారు అవును, గ్రామ పంచాయతీ నిధుల్లో కూడా 22% నిధులు మన ఎస్టీలకు ఖర్చు పెట్టాలి. ఒకవేళ ఈ సంవత్సరం ఖర్చు పెట్టకపోతే ఆ నిధులను వచ్చే సంవత్సరం నిధులతో జమ చేసి మన ఎస్టీలకు మాత్రమే ఆ నిధులను ఖర్చు పెట్టాలి. అవి దేని ఖర్చు పెట్టాలి మాస్టారు? గ్రామ అభివృద్ధికి, స్కూల్ బిల్డింగులకు, హాస్టళ్లకు, సైడ్ డ్రైనేజీలకు, వాటర్ పంపులకు, ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఈ నిధులను ఖర్చు పెట్టాలి. ఈ లంక బిందెల వల్ల మన గ్రామానికే మేలు జరుగుతుంది అనుకుంటే ఈ సప్లాన్ చట్టం వల్ల ఈ రాష్ట్రం మొత్తం బాగుపడుతుంది. మన ఇంటి ముంగిట కోటి తలుపులు కట్టింది. వీడు వద్ద బతుకులను పంటకేలుగా మార్చుకోమని, వీడు వద్ద బతుకులను పంటకేలుగా మార్చుకోమని, ఊరు వాళ్ళ మధ్యనున్న అంతరాలు పూర్చుకోమని సప్లాను చట్టం వచ్చింది. మన ఇంటి ముంగిట కోటి తలుపులు కట్టింది. సప్లాను చట్టం వచ్చింది. మన ఇంటి ముంగిట కోటి తలుపులు కట్టింది. ఓకే జీ, ఓకే ఓకే. సోదరి సోదరులారా, ఇప్పుడు ఎవరు ఆన్ చేశారు?